ఆశలతో బిగ్ బాస్ కు వచ్చిన కంటెస్టెంట్స్ లో ఒకరు బయటకు పంపించే తరుణం ఆసన్నమైంది. బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ లో మొదటి ఎలిమినేషన్ జరగనుంది. ఈ వారం సంజన గలాని, ఫ్లోరా సైని, రీతు చౌదరి, సుమన్ శెట్టి, శ్రేష్ఠ వర్మ, రాము రాథోడ్, డెవన్ పవన్, తనుజ, ఇమాన్యుల్ నామినేషన్ లో ఉన్నారు. వారిలో అందరికంటే ఎక్కువ యాక్టివ్ గా ఉంటూ కామెడీ చేస్తూ అందరినీ నవ్విస్తూ ఇమాన్యుల్, వానర్స్ కు నచ్చిన వంటలు చేస్తూ కడుపు నిండా భోజనం పెడుతుంది తనుజ. కెప్టెన్సీ టాస్క్ లో ఇరగదీసేశాడు రాము రాథోడ్. ఒక గుడ్డు దొంగలించి హౌస్ ను షేక్ చేసింది సంజన. చివరకు తనను వ్యతిరేకించిన 14 మందిపై అజమానింశం చూపించే కెప్టెన్ గా నిలిచింది. గ్లామరస్ కంటెంట్ ఇచ్చే రీతుకి ఎలాగో బయట మంచి ఫాలోయింగ్ ఉంది. మిగిలిందల్లా డెమన్ పవన్, షష్ఠి, సుమన్ శెట్టి, ఫ్లోరా సైనా. సోషల్ మీడియా ఫాలోవర్స్ ప్రకారం సుమన్ శెట్టికి కూడా బాగానే ఓట్లు పడుతున్నాయి. అగ్ని పరీక్ష నుంచి వచ్చి పవన్ హౌస్ లో అడుగు పెట్టాడు. పులిహార కలుపుతూ కనిపిస్తున్నాడు కాబట్టి కొన్నేళ్లు అతన్ని ఉంచే అవకాశం లేకపోలేదు. ఇక శ్రేష్ఠ, ఫ్లోరా ఎపిసోడ్ లో పెద్దగా కనిపించడం లేదు. ఫ్లోరా అయితే సంజనతో గొడవ అయినప్పటి నుంచి అదే మనసులో పెట్టుకుని అక్కడే ఆగిపోయింది. బాత్రూమ్స్ క్లీన్ చేసే పని అప్పచెప్పడంతో రోజులో ఎక్కువ భాగం ఆ వాషింగ్ ఏరియా దగ్గరే గడుపుతుంది. ఆమె నుంచి పాజిటివ్ లేదు, నెగిటివ్ లేదు. ఎటువంటి వైబ్ రాకపోయేసరికి జనాలు తనను పెద్దగా పట్టించుకోనట్లే కనిపిస్తుంది. ప్రతి సీజన్ లోని హౌస్ లో ఎవరైతే సీనియర్ బామ్మలు ఉంటారో వాళ్ళే ఎలిమినేషన్ అవుతా ఉంటారు. ఈ సీజన్ లో హౌస్ లో ఉన్న వాళ్ళలో సీనియర్ బామ్మ ఫ్లోరా షైనీ కావడంతో ఆమె ఎలిమినేట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆమెను సేవ్ చేసి షష్ఠి వర్మని ఎలిమినేట్ చేశారు బిగ్ బాస్ టీం.